ఇవాళ థర్డ్ పాయింట్ వచ్చేసి బీ కన్సిస్టెంట్. బీ కన్సిస్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్‌ని ఈ రీడైరెక్టింగ్ ప్రొసీజర్ తోటి మదర్ హ్యాండిల్ చేస్తున్నారు. సో, మదర్ ఏ ప్రొసీజర్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నారో, ఏ రెస్పాన్స్‌తో వాళ్ళతో మాట్లాడుతున్నారో సేమ్ అదే రెస్పాన్స్‌ని గనక వాళ్ళ ఫాదరు లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఆ చైల్డ్‌తో ఎవరు రిలేట్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా సేమ్ వర్డ్స్ యూజ్ చేస్తూ సేమ్ ప్రొసీజర్‌ని గనక యూజ్ చేస్తే చాలా ఈజీగా పిల్లల్ని మనము రీడైరెక్ట్ చేసి అప్రోప్రియేట్ బిహేవియర్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ చాక్లెట్ కోసం ఇంట్లో గొడవ చేస్తున్నారు. అంటే కింద పడి డొల్లేసి ఏడవటం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మదర్ ఏం చెప్పారంటే, "లంచ్ టైమ్ నాన్న, లంచ్ తినేసి నీకు చిన్న చాక్లెట్ పీస్ వస్తుంది" అని చెప్పారు మదర్. సో, అదే విన్న ఫాదర్ కూడా సేమ్ అలాగే గనక ఫాదర్ దగ్గరికెళ్ళినప్పుడు చైల్డు, "నాన్న అమ్మ చెప్పింది కదా! సేమ్ లంచ్ చేసిన తర్వాత నీకు చాక్లెట్ పీస్ దొరుకుతుంది." అలాగే అత్తయ్య, మామయ్య లేదా పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఎవరైతే ఇంట్లో ఉన్నారో అన్న, చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు సేమ్ రెస్పాన్స్ వస్తే గనక పిల్లలకి ఆ రెస్పాన్స్ తోటి మనం రీడైరెక్ట్ చేయటానికి సపోర్ట్ అనేది పిల్లలకి లభిస్తుంది. అండ్ పిల్లలు కూడా ఓహో! వీళ్ళందరూ యూనిటీగా ఉన్నారు. సో, నేను భోంచేస్తే గాని నాకిది దొరకదు అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ చేంజ్ అనేది, ఆ బిహేవియర్ అనేది ఆటోమేటిక్‌గా పిల్లల్లో మనం చూడొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు చెప్పిన దానికే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సిస్టెన్సీ లేదు. ఇంట్లో ఒక గ్రాండ్ పేరెంట్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఓకే నాన్న నువ్వు అన్నం తిన్న తర్వాతే నీకు దొరుకుతుంది చాక్లెట్ అన్నారు. కానీ తాతయ్యో, అమ్మమ్మో లేదు నాన్న పిల్లోడిని ఎందుకు అలా ఏడిపిస్తావు? పిల్లని ఎందుకు అలా ఏడిపిస్తావు? దా నాన్న నేను నీకు చాక్లెట్ ఇస్తాను అని ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో పిల్లలు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అంటే ఇప్పుడు నేను చాక్లెట్ కోసం ఏడవాలా? లేదంటే అన్నం తిన్న తర్వాత నాకు చాక్లెట్ దొరుకుతుందా? సో, పిల్లల కన్‌ఫ్యూజన్ వల్ల పిల్లల్లో ఆ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది బిల్డ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అండ్ ఒక్కొక్కసారి బిల్డ్ అవ్వకపోవచ్చు కూడా. సో, మీరెవరన్నా మీ ఇంట్లో గనక ఇలాగా డిఫరెంట్‌గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. అందరూ కన్సిస్టెంట్‌గా యూనిటీ తోటి ఒకటే రెస్పాండ్ అయితే గనక పిల్లలు ఈజీగా బిహేవియర్‌ని చేంజ్ చేయగలరు. థాంక్ యూ.